భాషలలో మాట్లాడమన్నటువంటిది పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సూచన, ప్రారంభ సూచన, ప్రారంభ వాక్యానుసారమైన ప్రారంభ సూచన భాషలలో మాట్లాడము. హల్లెలూయా. 4 అనుభవాలు, 4 ఇన్సిడెంట్స్లో అందరూ కూడా భాషలతో మాట్లాడారు. దానిని దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటుంది దేవుని యొక్క వాక్యం. సో పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ఉండవలసినటువంటి, అంటే పలానా ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు కొంతమంది పడిపోతారు. దేవుని యొక్క ఆత్మ తాకినప్పుడే పడిపోతారు. ఏమండి? సో పడిపోయినంత మాత్రం వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నట్టు కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎప్పుడు ఆరంభమవుతుందంటే ఎప్పుడైతే భాషలు మన నోట నుంచి వస్తాయో అప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆరంభమైనట్లు. సో భాషలతో మాట్లాడమే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి సూచన. హల్లెలూయా. సో ఆర్ యు బ్యాప్టైజ్డ్ ఇన్ ద స్పిరిట్ అంటే దేని బట్టి మనం చెప్పచ్చు? నాకు దర్శనం కనపడింది కాదు, నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు ఉందని కాదు, నేను కింద పడిపోయాను అన్నటువంటిది కాదు, నాకు ఒక కల వచ్చింది అన్నటువంటిది కాదు, నాకు గూస్ బంప్స్ వచ్చాయన్నటువంటిది కాదు. భాషలలో మాట్లాడు. భాషలతో నువ్వు మాట్లాడుతున్నట్లయితే నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నావని అర్థం.